శంషాబాద్ ముఖద్వారాన ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలో భూసేకరణ తెగలు మరోసారి తీవ్ర ఉధృతలకు దారితీశాయి. శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలోని సుమారు 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ క్షేత్రస్థాయిలో పెను తుఫాను సృష్టించింది. తమ భూములను వదులుకునేది లేదంటూ పోరాడుతున్న స్థానిక రైతులు, గ్రామస్తులపై పోలీసులు తీవ్రంగా విరుచుకుపడమే కాకుండా వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో బాధితులకు అండగా నిలిచేందుకు బహదూర్గూడ తరలి వెళ్లిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డిని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారు. బహదూర్గూడలోని ఈ విలువైన భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం బలగాలను మోహరించింది. ఈ క్రమంలో భూములను కాపాడుకునేందుకు తిరగబడిన మహిళలను, సామాన్య రైతులను పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్లు తరలించారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమి చేజారిపోతుంటే క్షేత్రస్థాయిలో తమ ఆవేదనను వినే నాదుడే లేక ఆందోళన చెందిన బాధిత రైతులు, సామాన్యులు పడ్డ కష్టాన్ని చూసి స్పందించిన పటోళ్ల కార్తీక్ రెడ్డి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రకటించారు. అయితే శాంతి భద్రతల సమస్యను నెపంగా చూపి కార్తీక్ రెడ్డిని గ్రామంలోకి అడుగుపెట్టకుండానే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన నందిగాం పోలీస్ స్టేషన్ తరలించడంతో బీఆర్ఎస్ శ్రేణులు బాధిత రైతులు పెద్ద ఎత్తున నందిగాం స్టేషన్ పరిసర ప్రాంతాలకు చేరుకుని ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తరతరాల నుంచి రైతుల భూమి ఎప్పటి నుంచో బహదూర్గూడకి ప్రభుత్వాన్ని నడుస్తున్నటువంటి టైటిల్ డిస్ప్యూట్ ఇప్పటి నుంచి కాదు 40-50 సంవత్సరాలు నడుస్తున్న టైటిల్ డిస్ప్యూట్. అసలు మీరెవరు, పోలీస్ వాళ్ళు ఎవరు ప్రభుత్వ భూమి అని చెప్పడానికి? కోర్టులో ఆల్రెడీ కేసులు ఉన్నాయి, స్టేటస్ కో ఉంది ప్రభుత్వం దగ్గర. తెలంగాణలో దొంగలు పడ్డారు. ఏంది పరిస్థితి అంటే ఆఖరికి పేద మధ్యతరగతి కుటుంబాల భూములు ఎక్కడ ఉన్నాయి? 100 ఎకరాలు పెద్ద పెద్ద వాళ్ళు ఆక్రమించుకున్నా కూడా, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా కూడా, ఇదే మండలంలో ఆక్రమించుకున్నా కూడా దాని జోలికి పోరు. కానీ పేద మధ్యతరగతి రైతుల భూములు దుక్కుకునే ఒక భూములను ఈరోజు ప్రభుత్వమే కబ్జాలు పెట్టి వాళ్ళది యొక్క టైటిల్ డిస్ప్యూట్ ఇంకా ఉండదు, దాని డిస్పోజల్ కాకుండానే వీళ్ళందరూ కంచెలు వేసి ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? దీనికైనా ప్రభుత్వాలు ఉండేది, పేదల భూములు గుంజుకోవడానికైనా ప్రభుత్వాలు ఉండేది. ఏం చేస్తారండి ఈ భూములు గుంజుకొని? ఇప్పుడు అప్పట్లో వస్తుందా మీ బుల్లెట్ ట్రైను? ఎందుకు చేస్తున్నారు ఇదంతా? మాటికి దీని మీద పెద్ద పోరాటమే చేస్తాం. చూద్దాం, ఇప్పుడు అధికారులు వస్తా అంటారు కానీ మాట్లాడి చూద్దాం. 500 ఎకరాల దాకా ఉంది, 650 ఎకరాలు ఉంది. ఎవరేసొద్దని ప్రభుత్వం దగ్గర ఏ రికార్డు ఉందో చూపించమని అంటున్నాను. ఎవరో ఆర్టీఓ ఎప్పుడో ఏదో రాసిపోతే అది వాళ్ళ భూములు అయిపోతాయా? సేతువారు నుంచి ఉన్నది ఇది బహదూర్గూడ రైతుల భూములు అని చెప్పి చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, సర్వేలు చేసి వీళ్ళ పొజిషన్లు చూపించి అవును మీ భూమే మీకు ఇష్టం పట్టాలని చెప్పి ఆర్టీఓలు, కలెక్టర్లు ఎన్నోసార్లు ఈ ఊరికి వచ్చి చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం మారగానే నేచర్ ఆఫ్ ద ల్యాండ్ కూడా మారిపోద్దా? అంటే తెల్లారక ముందుగా ఈ విధంగా 100 మంది పోలీసులు, 1000 మంది పోలీసులు ఊర్ల నుంచి ఒక్కరిని కూడా బయటికి రాకుండా ప్రతి ఇంటికి ఒక కానిస్టేబుల్ పెట్టి అందరిని బయటికి రానియకుండా ఈ రోజు భూములు కంచెలు వేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారంట. ఇది ఏమైతే 2-3 రోజులు మీరు ఇబ్బంది పడతారు అంతేగాని మళ్ళీ కోర్టు నుంచి అదే కంచెలు తీపిస్తుంది. రేపు ఆదివారం, అందుకే కోర్టు కూడా ఇలాగ అలవాటు అయిపోయింది ప్రభుత్వానికి. ఆదివారం శనివారాలు రాగానే కూడా భూముల హైదరాబాద్లను తీసుకొచ్చి ఇలా భూముల మీద పడడం ఇలాగ అలవాటు అయిపోయింది. ఆనవాయితీగా అదే జరుగుతుంది ఈరోజు ఇక్కడ కూడా. ఈ విధంగా చూడొచ్చు. వాళ్ళు మీరు ఇక్కడ ఉండాలి కదా సార్, సైట్ మీద పొజిషన్ తీసుకుంటున్నప్పుడు ఎక్కడ ఉన్నారని మీరు అప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నాం. మీరు ఆ టెంట్ దగ్గర ఉంటే ఎలా? అరే మాకు సమాధానం చెప్పాలా? మీరు స్టేటస్ కో ఉంది ప్రాపర్టీ మీద, మీరు ఎలా బలవంతంగా ఎలా లాక్కుంటారు ప్రాపర్టీ? కోర్టులో డీల్ చేసుకుంటానడం ఏంటి సార్? అంటే మీకు కోర్టులో మర్యాద లేదా? కోర్టులో డీల్ చేసుకుంటానని చెప్పడం ఏంటి? మీకున్నదా టైటిల్ డిస్ప్యూట్ అయిందా? మీరు డిస్పోజల్ అయిందా కోర్టులో? మీ ల్యాండ్ అని చెప్పిందా కోర్టులో? దానికన్నా ముందు కాసరా అంటే సేతువారి నుంచి ఉన్నది ప్రైవేట్ ల్యాండ్ అని మనం మాట్లాడుకుందామా? నా దగ్గర ఉంది రండి సార్, సేతువారు చూపిస్తాను రండి నా దగ్గర. మీరు అదే మాట్లాడుతున్నారు కదా, టెక్నికాలిటీస్ మాట్లాడడానికి మాట్లాడదాం రండి. మరి మీకు ఇంప్లిమెంట్ అయిందా? మీకు రికార్డ్స్ ఎస్టాబ్లిష్ అయిందా? ఎట్లాంటి ఇది పద్ధతి కాదు. ఆర్టీఓ గారు ఇది ఈ రోజు కాదు, మీరు ఈరోజు కొత్త ఉండొచ్చు. బహదూర్గూడ ఇష్యూ ఈ రోజు కొత్తది కాదు, 4 తరాల నుంచి నడుస్తున్న ఇష్యూ. కొత్తగా టైటిల్ డిస్ప్యూట్ వస్తే మీరు చెప్పొచ్చు ఇవన్నీ కాదు. మీరు ఈ టైటిల్ డిస్ప్యూట్ కొత్తగా వచ్చిందా? ఈజ్ ఇస్ ఎ న్యూ టైటిల్ డిస్ప్యూట్. రైతులు కొత్త కబ్జాలకు వచ్చిండ్రా? ఇదేనా పద్ధతి రైతులు గుంజుకునేది? తెలంగాణ 650 ఎకరాలు ఎక్కడ మీరు లాక్కుండ్రా? ఇట్లా హైదరాబాద్ పక్కన ఇదేనా పద్ధతి ల్యాండ్ లాక్కోవడం? ఇట్లనే చేస్తారా రైతులకు? మీరు న్యాయం ఎవరండి మీరు ఈ ఊర్లో మొత్తం నిర్బంధించి మీరు ల్యాండ్ లాక్కోవడానికి? మీరు అనుకుంటున్నారు ఇది అయిపోతుందని. మీరు మండే రోజు కోర్టు చూస్తారు, మీరు మండే రోజు మీరు ఇబ్బందులు పడతారు. ఎందుకు ఇది ఈ పద్ధతి కరెక్టేనా? దెర్ ఇస్ ఎ ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీజర్, దాన్ని కూడా పాటించారా మీరు? 500,000 గజాలు ల్యాండ్ ఇస్తా అంటున్నారు, ఇదేనా? 500 గజాలు ఇచ్చే ల్యాండ్ పద్ధతి ఇదేనా?
ఇలా బెదిరించి లాక్కుంటారా? ఏం పద్ధతి ఆర్టీఓ గారు? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు ఇటు రండి, మేము ఇటు వెయిట్ చేస్తున్నాం, రండి. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను మల్కాజ్గిరి మీటింగ్కు మల్కాజ్గిరి కమిషనరేట్లో సరూర్ నగర్ స్టేడియంలో ఉండే మీటింగ్కు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మరి సైబరాబాద్ పోలీసులు ఉదయమే మా ఇంటికి వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తామంటున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. గౌరవ తెలంగాణ హైకోర్టు, అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి నాయకులను వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ మీటింగ్కు పోకూడదని ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే ఇంకా తెలంగాణలో రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కానీ లేకపోతే స్వేచ్ఛగా తిరిగే హక్కు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ క్లాజ్ బి ఈ విధంగా రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కులకు కూడా మరి ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోయింది. మరి ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో రాజ్యాంగాన్ని రక్షిద్దామంటున్నారు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ఉన్నారు. ఈ పోలీస్ అధికారులకు పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ పై అధికారులు ప్రవీణ్ కుమార్ని ఆపండి అని చెప్పిండ్రు, ఆపుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర మాకు ఆ ఇన్ఫర్మేషన్ సరే ఇన్ఫర్మేషన్. నేను మా యువ నాయకులు మా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు నాకు ఆ పోలీస్ పర్మిషన్ లెటర్ కూడా పంపించారు. అదే విషయాన్ని నేను వీళ్ళకు నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పాను. సో వాళ్ళు మా పై ఆఫీసర్లతో మాట్లాడి చెప్తామని అంటున్నారు. ఈ విధంగా అరాచక పాలన, దుర్మార్గ పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నన్ను మా సరూర్ నగర్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏ మీటింగ్కి అయితే వస్తున్నారు ముఖ్య అతిథిగా, ఆ మీటింగ్కు నన్ను పోనివ్వకపోతే మాత్రం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఇంట్లోనే కూర్చొని. నేను డీజీపీ గారికి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను క్లియర్గా చెప్తున్నా, ఇది ఒక వార్నింగ్. రేవంత్ రెడ్డి గారు, రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఆర్టికల్ 19 ప్రకారం నాకు స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇచ్చిండ్రు. కానీ మీ పోలీసు వాళ్ళు ఇలా నన్ను ఆపుతా ఉన్నారు. నేను కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ వేయడం కాదు, నేను అమర నిరాదీక్ష చేస్తే నన్ను ఆ మీటింగ్ పోలేకపోతే. జై తెలంగాణ, జై కేసీఆర్.